హలో ఛాంపియన్స్. సో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో ఇవాళ మంది లాస్ట్ లెక్చర్ అవబోతున్నది. ఈ లాస్ట్ సెషన్లో మనం ఫ్లోయంలో జరుగుతున్న ఫ్లోయంలో మనకి ఏం ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, ఫుడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో స్టార్చ్, గ్లూకోజ్ అవన్నీ బేసిక్గా అవి ట్రాన్స్పోర్ట్ వాడితే జరుగుతుంది. సో ఈ ఫ్లోయంలో ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతున్నది, దీని ఏంటంటే హైపోథెసిస్లు ఉన్నాయి, ఓకే, థియరీస్ ఏమిటంటే ఉన్నాయి. అది కాకుండా గర్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్స్ అని ఒక ఎక్స్పెరిమెంట్ దానికోసం చేశారు, దాన్ని ప్రూవ్ చేయడానికి. అది కాకుండా ప్రెషర్ ఫ్లో థియరీ అనేది మనం చదువుకోబోతున్నాం దీని గురించి. సో ప్రెషర్ ఫ్లో థియరీ ఫర్ ఫ్లోయం, అది కాకుండా గర్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్, ఇది మనది ఇవాళ మెయిన్ టాపిక్స్ అవ్వబోతున్నాయి. ఇవాళ ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో మీది, ఆ ఎన్సీఆర్టీ కూడా నేను కవర్ చేస్తున్నాను పూర్తిగానే. ఎన్సీఆర్టీ రీడింగ్తో పాటు మనం ఈ సెషన్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, సో బిగినింగ్ నుంచి మనం ఫస్ట్ ఎన్సీఆర్టీ నుంచి మొదలెట్టబోతున్నాం. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఫస్ట్ మొదలెట్టేసుకుందాం ముందు. సో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో మనం ఇప్పటివరకు టోటల్గా 4 లెక్చర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఈ 4 లెక్చర్స్లో మనం బేసిక్గా ఏం నేర్చుకున్నాం, మొత్తం స్టార్టింగ్ నుంచి జైలంలో ట్రాన్స్పిరేషన్ పుల్ వరకు పూర్తిగా నేర్చుకున్నాం. ఇవాళ ఫ్లోయం ట్రాన్స్పోర్ట్లో మనం మొదలెట్టేద్దాం. ఓకే, సోర్స్ ఇంకా సింక్ అనే హైపోథెసిస్ ఇందులో ఉంది, అది ఎలా ఫాలో అవుతాం అనేది చూసుకుందాం రండి. సో ఫుడ్ ప్రైమరీలీ సూక్రోజ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బై ద వాస్కులర్ టిష్యూ ఫ్లోయం. మీ ఎన్సీఆర్టీ రీడ్ చేసుకుంటూనే వెళ్తున్నాం మనం. ఓకే, ఫ్రమ్ అ సోర్స్ టు సింక్. సోర్స్ అంటే ఏమిటి? సోర్స్ అంటే ఎక్కడైతే ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ అవుతుందో, అంటే ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుందో అదే సోర్స్. సో ఫోటోసింథసిస్ ప్లాంట్లో ఎక్కడ జరుగుతుంది అంటారు? ఫోటోసింథసిస్ ఎక్కడ జరగచ్చు అంటారు? మీకేమనిపిస్తుంది, ఎక్కడ జరగచ్చు అంటారు? ఫోటోసింథసిస్ అనేది లీఫ్లో జరుగుతుంది కదా. సో ఈ లీఫ్ అనేది మీది బేసిక్గా ఎప్పుడు సోర్స్గా ఉంటుంది. సోర్స్ అంటే ఎక్కడైతే ఫుడ్ ప్రొడ్యూస్ అవుతున్నదో. సింక్ అంటే అపోజ్ టు దాట్, సింక్ అంటే ఎక్కడైతే ఫుడ్ కావాలో, నెసెసిటీ ఉంది, ఇంకా లేదంటే స్టోరేజ్ ఉంది, అక్కడ స్టోర్ చేయాలి ఫుడ్ని, ఆ ఏరియాని మనం సింక్ అంటాం. దీంట్లో సింక్ రూట్ అవ్వచ్చు, లేదంటే స్టెమ్ అవ్వచ్చు, వేరే వేరే పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అవ్వచ్చు, ఫ్రూట్స్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఈ సింక్లో మనం బేసిక్గా ఎక్కువగా రూట్ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం. మనం రూట్ని ఒక ఇంపార్టెంట్ సింక్ మెటీరియల్గా తీసుకుంటాం, సింక్ ఏరియాగా తీసుకుంటాం. ఓకే, రూట్ గురించి మాట్లాడతాం, కానీ రూటే కాకుండా స్టెమ్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సింక్లోనే వస్తాయి. ఓకే, అది సింక్లో వస్తాయి. సో సింక్ అంటే ఎక్కడైతే స్టోరేజ్ జరుగుతున్నదో ఫుడ్ది, ఇంకా సోర్స్ అంటే ఎక్కడ ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నది, ఎక్కడ ప్రొడ్యూస్ చేయబడుతున్నది, అంటే మనం ఎక్కడ మనం ఫుడ్ తీసుకెళ్ళి స్టోర్ చేస్తున్నామో దాన్ని సింక్ అంటాం ప్లాంట్లోని. ఎక్కడ ఫుడ్ అని యాక్చువల్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతున్నదో దాన్ని సోర్స్ అంటాం. సోర్స్ ఎప్పుడు ఎక్కువగా లీఫే ఉంటుంది, లీఫ్లో ఫోటోసింథసిస్ జరుగుతున్నది కాబట్టి. సింక్ ఎక్కువగా రూట్, స్టెమ్, ఫ్రూట్స్ ఈ అన్ని జాగాల్లో సింక్ అన్నది అవ్వచ్చు. నౌ usually the source is understood to be the part of the plant which synthesizes the food, that is the leaf, and the sink the part that needs or stores the food. But the source and the sink may be reversed depending on the season or the plant's needs. Okay, sugar stored, ఇక్కడ ఫస్ట్ మనం అది అండర్లైన్ చేసుకుందాం. ఓకే, చూడండి, usually the source is understood to be the part of the plant which synthesizes the food, that is the leaf, and the sink the part that needs or stores the food. But the source and sink may reverse depending on the season. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సీజన్లో ఏంటంటే ఫోటోసింథసిస్ అనేది చాలా తక్కువ జరుగుతున్నది, కానీ లీఫ్కి ఫుడ్ కావాలి. ఓకే, సో అప్పుడేం జరుగుతుంది అంటే స్టోరేజ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలాంటి సీజన్, ఏ సీజన్లో అయితే ఫోటోసింథసిస్ ఎక్కువ జరగట్లేదు, ఓకే, సన్లైట్ ఎక్కువ దొరకట్లేదు, అప్పుడు ఫోటోసింథసిస్ ఎక్కువ జరగట్లేదు అంటే ఈ స్టోరేజ్ ఆర్గన్స్ నుంచి మళ్ళీ వేరే వేరే ఆర్గన్స్కి మళ్ళీ ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో అందుకే ఎప్పుడు సోర్స్ సింక్ సేమ్గా ఉండవు, అలా చేంజ్ అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు ద సీజన్. ఓకే, ఋతువులను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ద సోర్స్ అండ్ సింక్ మే బి రివర్స్ డిపెండింగ్ ఆన్ ద సీజన్ అన్నారు. షుగర్ స్టోర్డ్ ఇన్ రూట్స్ మే బి మొబిలైజ్డ్ టు బికమ్ అ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ వెన్ ద బడ్స్ ఆఫ్ ట్రీస్ యాక్ట్ యాజ్ సింక్. ఓకే, బడ్స్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి అయితే కొత్త చిగుర్లు వస్తున్నాయో వాటిని బడ్స్ అంటాం. దే నీడ్ ఎనర్జీ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద photosynthetic apparatus. Now, since the source-sink relationship is variable, the direction of movement in the phloem can be upwards or downwards. అందుకే దాన్ని మనం బై డైరెక్షనల్ అంటాం. అంటే రూట్ నుంచి వేరే వేరే పార్ట్స్కి వెళ్ళొచ్చు, ఓకే, మళ్ళీ వేరే వేరే పార్ట్స్, మెయిన్గా లీఫ్ నుంచి రూట్ వరకు రావచ్చు. సో మీద నుంచి కిందకి రావచ్చు, కింద నుంచి మీదకి వెళ్ళొచ్చు. సో దేర్ ఇస్ డబుల్
డబల్ టైం ఫుడ్ ట్రాన్స్పోర్ట్ జరగచ్చు, అంటే మీదకి నుంచి కిందకి, కింద నుంచి మీదకి 2 times జరగచ్చు, 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో జరగచ్చు. అందుకే దీన్ని మనం బై డైరెక్షనల్ అంటాం. 2 వేరే వేరే డైరెక్షన్లో అనేది ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అది ఫ్లోయమ్ త్రూగా. ఓకే, దాన్ని మనం సోర్స్ టు సింక్ హైపోథెసిస్ అంటాం. అంటే సోర్స్ ఇంకా సింక్ మారుతూ ఉండడం వల్ల డైరెక్షన్ అనేది ఫుడ్ ట్రాన్స్పోర్ట్ది మారుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఎక్కడ ఏది అవసరం అది అక్కడ మనం పెడతాం మన ఇంట్లోని. ఓకే, బుక్స్ అనేవి ఒక చోట పెడతాం, మన పెన్సిల్స్ ఒక చోట పెడతాం. మన బుక్ కావాలన్నా అదే చోటుకి వెళ్దాం, పెన్సిల్ కావాలన్నా అదే చోటుకి వెళ్దాం. బుక్ కావాలంటే పర్టికులర్ షెల్ఫ్కి వెళ్తాం, పెన్సిల్ కావాలంటే దాని పర్టికులర్ షెల్ఫ్కి వెళ్తాం. అలాగే ఇది ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏం చేసామంటే, ఎక్కడైతే బుక్స్ ఇప్పుడు పెడుతున్నామో అక్కడ బుక్స్ చాలా దూరం అయిపోతున్నది, లేదంటే ఎక్కువ బుక్స్ అక్కడ పెట్టడం అవ్వట్లేదంటే ఆ ఏరియాలో మనం ఏం చేస్తాం, ఆ బుక్స్ తీసేసి మళ్ళీ మన దగ్గర పెట్టేసుకొని పెన్ను పెన్సిల్ మళ్ళీ అక్కడ పెట్టేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం కాన్స్టెంట్గా మన ఇంట్లో అరేంజ్మెంట్ మారుస్తున్నాం. సో ప్లాంట్ కూడా కాన్స్టెంట్గా అరేంజ్మెంట్స్ మార్చుకుంటూ ఉంటుంది, ఎప్పుడు ఒకే చోట్ల అన్ని ఐటమ్స్ పెట్టుకొని ఉంచుకోదు. సో అదే కాన్సెప్ట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద సోర్స్ అండ్ సింక్ ఆర్ వేరియబుల్, అంటే మారుతూ ఉంటాయి. ఎప్పుడు సోర్స్ లీఫే ఉండదు, లేదంటే ఎప్పుడు సింక్ రూటే ఉండదు. ఓకే, అది నా ఫ్లోయమ్ సాప్ గురించి మాట్లాడుతున్నాం. దాని తర్వాత this contrasts with that of xylem where the movement is always unidirectional, that is root నుంచి మీదకి upwards. Hence unlike one way flow of water in transpiration, food in phloem sap can be transported in any required direction so long as there is a source of sugar and a sink is able to use, store or remove the sugar. Okay, అది simple. దాని తర్వాత phloem sap is mainly water and sucrose but other sugars, హార్మోన్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఆర్ ఆల్సో ట్రాన్స్పోర్టెడ్ ఆర్ ట్రాన్స్లోకేటెడ్. అంటే నార్మల్గా షుగర్సే ట్రాన్స్పోర్ట్ అవుతాయి కాకుండా హార్మోన్స్ ఇంకా కొన్ని అమైనో యాసిడ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఫ్లోయమ్ త్రూగా. ఓకే, ఇప్పుడు మనం ప్రెషర్ ఫ్లో ఆర్ మాస్ ఫ్లో హైపోథెసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రెషర్ ఫ్లో లేదంటే మాస్ ఫ్లో హైపోథెసిస్ మనం ఆల్రెడీ ఒకసారి స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ప్లాంట్ వాటర్ రిలేషన్స్ లేదంటే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చదివిస్తున్నప్పుడు నేను ఫస్ట్ లెక్చర్లో ఒకసారి డిస్కస్ చేశాను. కాకపోతే అది నేను ఇంకొంచెం డీటెయిల్గా ఇప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం రండి. ద అక్సెప్టెడ్ మెకానిజం యూస్ ఫర్ ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ షుగర్స్ ఓకే ఫ్రమ్ సోర్స్ టు సింక్ ఈజ్ నోన్ యాజ్ ప్రెషర్ ఫ్లో హైపోథెసిస్ అన్నారు. ఓకే, అంటే ఈ ప్రెషర్ ఫ్లో హైపోథెసిస్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్గా మోస్ట్ అక్సెప్టెడ్ థియరీ అనమాట. ఓకే, దీనికన్నా ముందు కూడా చాలా థియరీస్ వచ్చాయి. ఈ థియరీస్ ఏవైతే ఉన్నాయో అవి అంతగా అక్సెప్టబుల్ అవ్వలేదు, ఎందుకంటే అవి యాక్చువల్గా టాలీ అవ్వలేదు. ఏదైతే జరుగుతున్నదో దాన్ని పూర్తిగా జస్టిస్ చేయట్లేదు ఆ థియరీస్. కాబట్టి ఫైనల్గా ప్రెషర్ ఫ్లో థియరీ లేదంటే మాస్ ఫ్లో హైపోథెసిస్ ఏదైతే ఉందో ఇవి ఫైనల్గా ఏమయ్యాయి, అప్రూవ్ అయ్యాయి. అందుకే ఇవి మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. నౌ యాజ్ గ్లూకోజ్ ఇస్ ప్రిపేర్డ్ అట్ ద సోర్స్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అ సూక్రోజ్. గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో ఓకే అది సోర్స్లో ఫామ్ అయింది ఫోటోసిన్సిస్ త్రూగా, అది దేంట్లో కన్వర్ట్ అయిపోయింది, సూక్రోజ్ కింద కన్వర్ట్ అయింది. ద షుగర్ ఈస్ దెన్ మూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూక్రోజ్ ఇన్ టు ద కంపానియన్ సెల్స్ అండ్ దెన్ ఇన్ టు ద లివింగ్ ఫ్లోయమ్ సీవ్ ట్యూబ్ సెల్స్ బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎందుకు జరుగుతున్నది, ఓకే ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎందుకు జరుగుతున్నది అని మన క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మనది జైలము, ఇది ఫ్లోయము. ఫ్లోయమ్లో ఇది సోర్సు, ఇక్కడ యాక్చువల్గా ఫుడ్ ప్రొడ్యూస్ అయింది లీఫ్లోని. ప్రొడ్యూస్ అయిన తర్వాత అది ఇక్కడ కంపానియన్ సెల్ ఏదైతే ఉందో కంపానియన్ సెల్లోకి లోడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను మెయిన్గా మీకు చెప్పబోయేది ఏంటంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ త్రూగా ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఏం జరుగుతుంది, ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ విల్ యూజ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద ఏటీపీ. ఆ ఏటీపీలో ఉన్న ఎనర్జీని వాడుకొని మనం ఫుడ్ అనేది లోడ్ చేస్తున్నాం ఫ్లోయంలోకి. ఇప్పుడు ఫ్లోయంలో ఫుడ్ లోడ్ చేయడానికి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు కావాలి అని మీకు క్వశ్చన్ వస్తుంది. ఓకే, నార్మల్గా ఫుడ్ ఇలాగే ఇదే కాన్సెప్ట్ వెళ్ళిపోవచ్చు కదా, ఫ్లోయంలో ఫుడ్ తక్కువ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు కదా ఈజీగా, హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ లాగా. ఎందుకు అలా జరగట్లేదు, సూక్రోజ్ ఎందుకు అలా ట్రావెల్ చేయట్లేదు అంటే బేసిక్గా ఫ్లోయంలో ఫుడ్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మనం ఆలోచిస్తే బేసిక్ కాన్సెప్ట్, ఓకే మన బాడీలో ఫుడ్ లేదని కాదు మన ఫుడ్ తింటుంది, మన బాడీలో ఫుడ్ స్టోరేజ్ మెయింటైన్ అవ్వడానికి మనం ఫుడ్ తింటాం. అంటే ఆ ఫుడ్ ఏదైతే స్టోర్ అయి ఉందో అది అలా మెయింటైన్ అవుతూ మన కొత్త ఫుడ్ తింటూ ఉంటే ఓకే ఏమవుతున్నది మన బాడీలోని రిప్లెనిష్ అవుతున్నది. ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చుకుందాం. ఓకే నా దగ్గర ఈ పెన్ ఉన్నది,
ఓకే, నా దగ్గర ఈ పెన్ ఉన్నది కాబట్టి నేనేం చేస్తున్నాను, దీంతో రాస్తున్నాను, దీంతో అన్ని పనులు చేసుకుంటున్నాను. మీరు కూడా అదే చేస్తున్నారు. ఫర్దర్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ఎప్పుడైతే ఈ పెన్తో నేను రికార్డ్ రాసుకుంటున్నాను నాది, లేదంటే నోట్స్ రాసుకుంటున్నానో, ఆ పెన్ ఇంక్ కంప్లీట్ అయినంత వరకు నేను వెయిట్ చేశానంటే నెక్స్ట్ నేను ఏదైతే రాయబోతున్నానో అది నేను రాసుకోలేక మళ్ళీ వెళ్ళి పెన్ ఇంక్ కొనుక్కొని, ఓకే, లేదంటే రీఫిల్ కొనుక్కోవడం, లేదంటే పెన్ కొనుక్కొని మళ్ళీ రావాలి. సో అలా చేయకుండా మనం ఏం చేస్తామంటే, మనకు తెలివితేటలు మంచిగా ఉన్నాయి అంటే మనం ముందు నుంచి 15-20 పెన్లు తీసుకొని పెట్టుకొని మనం ప్రాక్టీస్ అది చేసుకుంటాం. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది, మన దగ్గర దేర్ ఇస్ ఆల్వేస్ అ రిజర్వాయర్. సో ప్లాంట్ కూడా అలాగే ఇట్ విల్ కీప్ సమ్ రిజర్వాయర్. అర్థమవుతుందా? అది కొంచెం రిజర్వ్గా ఫుడ్ ఉంచుకుంటుంది దాని దగ్గర. ఓకే, ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్, ఇది కూడా మీకు అర్థం కాలేదంటే లాస్ట్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఫుడ్ వండుకుంటాం. మనం సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, మన ఇంట్లో మనం ఫుడ్ వండుకుంటాం. ఆ ఫుడ్ వండుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం పప్పులు ఉప్పులు అన్ని గ్రాసరీ షాప్ నుంచి తెచ్చుకుంటాం కదా. తెచ్చుకొని మనం ఎప్పుడు స్టోరేజ్లో ఎక్కువగా పెట్టుకుంటాం. మన ఇంట్లో ఫుడ్ లేక మళ్ళీ మనం వెళ్ళి కొనం, అది వస్తున్నదని మళ్ళీ వెళ్ళి మనం కొంటాం. సో ఇలాగే ప్లాంట్ కూడా ఫ్లోయంలో ఫుడ్ ఎప్పుడు ఉంటుంది. అలా అని ప్లాంట్ మొత్తం ఇక్కడ ఫ్లోయంలో ఫుడ్ ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ ఉండడం వల్ల ఇక్కడ ఫుడ్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది కంపేర్డ్ టు వేర్ హౌ మచ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ హియర్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అన్ని లీవ్స్ దగ్గర నుంచి ఫుడ్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫ్లోయంలో ఆల్రెడీ ఫుడ్ ఉంటుంది. సో కంపేర్ టు ఈచ్ లీఫ్ ఫ్లోయం విల్ హ్యావ్ మోర్ ఫుడ్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్లోయం, ఒక్క నిమిషం, ఇప్పుడు ఫ్లోయం ఉన్నది. ఈ ఫ్లోయం ఏదైతే ఉందో, ఇక్కడ ఒక లీఫ్ ఉంది, ఇక్కడ ఒక లీఫ్ ఉంది, ఇక్కడ ఒక లీఫ్ ఉంది. అన్ని లీవ్స్ నుంచి వెళ్ళి ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి, ఫుడ్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నా అన్ని లీవ్స్ నుంచి ఎప్పుడైతే ఫుడ్ అది కలెక్ట్ చేసుకుంటున్నదో, దీని దగ్గర 100 యూనిట్స్ ఆఫ్ ఫుడ్ ఉన్నది అంటే ఒక్కొక్క లీఫ్ దగ్గర 5 యూనిట్స్, 5 యూనిట్స్ అలా ఒక్కొక్క దగ్గర 5 యూనిట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దగ్గర నుంచి 5 యూనిట్స్ తీసుకోవాలంటే దీని దగ్గర ఆల్రెడీ 100 యూనిట్స్ అవుతున్నాయి ఒక్క దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు. ఇప్పుడు మనం ఆలోచిస్తాము, దీని దగ్గర 100 యూనిట్స్ ఉన్నప్పుడు ఈ 5 యూనిట్స్ ఎందుకు వస్తాయి? రివర్స్లో చూసుకుంటే అసలు ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలి లీఫ్లోకి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. కానీ అలా అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం, అక్కడే ఒక బ్యారియర్ వేసి మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ని కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తుందంటే, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లీఫ్ నుంచి ఫ్లోయంలోకి ఫుడ్ ఎక్కించడానికి ట్రై చేస్తుంది యూజింగ్ ఏటీపీ. ఇక్కడ ఏటీపీ అనేది వాడేసి మనం ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఇట్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, అండ్ ఆ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ చేయడం వల్ల ఫుడ్ అనేది లోడ్ అవుతుంది. నా కాన్సిక్వెంట్లీ ఫుడ్ ఎప్పుడైతే లోడ్ అవుతున్నదో, ఇక్కడ జైలం నుంచి కొన్ని నీళ్లు ఫ్లోయంలోకి వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలో సోర్స్ దగ్గర. ఎందుకంటే ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఇది సాలిడ్ ఫామ్లో ఉంది. మనం ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ట్యాబ్లెట్ తింటున్నాం, లేదంటే ఏదైనా పౌడర్ ఫామ్లో మెడిసిన్ తీసుకుంటున్నాం, ఆయుర్వేదిక్ మెడిసిన్ మనకి ఏంటంటే పౌడర్ ఫామ్లో ఇస్తారు, నీళ్ళలో కలుపుకొని తాగమంటారు. ఆ విధంగా మన బాడీలోకి ఈజీగా అది పట్టుకుంటుంది. సిమిలర్లీ ఆ ఫ్లోయంలోని ఫుడ్ ట్రావెల్ చేయాలంటే ఇట్ షుడ్ బి లిటిల్ బిట్ ఇన్ అ లిక్విడ్ ఫామ్ ఆర్ సెమీ లిక్విడ్ ఫామ్. ఆ సెమీ లిక్విడ్ ఫామ్లో వెళ్తేనే ఈజీగా ట్రావెల్ చేయగలదు. లేదు సాలిడ్ అయిపోయింది, గట్టిగా అయిపోయింది అంటే అది ట్రావెల్ చేయలేదు. కాబట్టి ఇక్కడ కొంచెం ఆస్మాసిస్ వాడుకొని లైట్గా కొంచెం నీళ్ళు తీసుకుంటుంది ఫ్లోయం, తీసుకొని ఫుడ్ అని ఇంకా కింద ట్రాన్స్పోర్ట్ చేయడం మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఇక్కడ ఇంత ఫుడ్ లోడ్ అయిపోతున్నది. ఇంత ఫుడ్ లోడ్ అయిపోతూ ఉండడం వల్ల ప్రతి చోట ఓకే ఇంత చాలా ప్రెషర్ క్రియేట్ అవుతున్నది. ఈ ప్రెషర్ వల్ల ఫుడ్ చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళడం మొదలెడుతుంది. ఇంకా అంటే సింక్ పక్క వెళ్ళడానికి మొదలెడుతుంది, సోర్స్ నుంచి సింక్ పక్క వెళ్ళడానికి మొదలెడుతుంది. దీన్నే మనం ప్రెషర్ ఫ్లో అంటాం. ఓకే, ప్రెషర్ ఫ్లోలో ఏం జరుగుతుంది అంటే ఫుల్ ప్రెషర్లో వచ్చేసి ఫ్లో ఏమో ఫుడ్ అనేది సింక్ పక్క తీసుకెళ్ళడం మొదలెడుతుంది. ఓకే, అది. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ లోడింగ్ అట్ ద సోర్స్ ప్రొడ్యూసెస్ ఎ హైపర్టానిక్ కండిషన్ ఇన్ ద ఫ్లోయం. ఓకే, వాటర్ ఇన్ ద adjacent xylem moves to the phloem. ఓకే, ఇక్కడ హైపర్టానిక్ కండిషన్ క్రియేట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. వాటర్ ఇన్ ద adjacent xylem moves into the phloem by osmosis. As osmotic pressure builds up in the phloem, the sap will move to the areas of lower pressure. At the sink, the osmotic pressure must be reduced. Sink దగ్గర osmotic pressure అన్నిటికన్నా తక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఆ osmotic pressure తక్కువ ఉండడం వల్ల హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్ రీజన్స్కి రావడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చూడండి మీరు, ఫుడ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ తక్కువ ఉండడం వల్ల ఆ
ప్రెషర్లో ఆ ప్రెషర్లో హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్ ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటే ఎక్కువ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తాయి. మనం ప్రెషర్ పొటెన్షియల్ గురించి చదువుకున్నామా లేదా? సో ప్రెషర్ పొటెన్షియల్ అంటే ఏమిటి? ఓకే, లేదంటే సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏమిటి? సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఆ సొల్యూట్ వచ్చి ఎంత పొటెన్షియల్ ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తున్నదని. సో ఇక్కడ సొల్యూట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. సో అందుకే ఇంకా కిందన వస్తుంది. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో అదే చెప్పడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు. అట్ ద సింక్ ద ఆస్మోటిక్ ప్రెషర్ మస్ట్ బి రెడ్యూస్డ్. అగైన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నెసెసరీ టు మూవ్ ద sucrose out of the phloem sap and into the cells which will use the sugar converting into energy or starch or cellulose. ఇక్కడ ఫర్ సపోజ్ సింక్ దగ్గర మనకి ఎందుకు కావాలి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని మనకు డౌట్ వస్తుంది. అలాగో సింక్ దగ్గర ఫుడ్డే లేదు కదా, సో యాక్టివ్ ఎందుకు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ త్రూ ఈజీగా ఫుడ్ పంపించేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఏటీపీ వాడాలి, మనం ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేయాలంటారు. సింక్ దగ్గర కూడా ఆల్రెడీ ఫుడ్ ఉన్నది. ఓకే, సింక్ దగ్గర కూడా ఆల్రెడీ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. మీరు ఒక దగ్గర ఫుడ్ స్టోర్ చేస్తున్నారు అంటే దాని క్వాంటిటీ ఎక్కువ ఉంటున్నది స్టోరేజ్ వల్ల. ఆ స్టోరేజ్ వల్ల క్వాంటిటీ ఎక్కువ ఉన్నది అంటే కొత్త ఫుడ్ని పెట్టడానికి మనం ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ని వాడుకోలేం, బికాస్ ఇట్ విల్ బి నాట్ గో డౌన్ స్ట్రీమ్. ఉల్టా ఎక్కడి నుంచి ఇటు ఫుడ్ వచ్చాడని ట్రై చేస్తుంది, బికాస్ ఫుడ్ ఈజ్ మోర్ హియర్ అండ్ లెస్ హియర్. ఓకే, ఇక్కడ సీవ్ ట్యూబ్లో తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా సింక్లోని. ఓకే, ఎక్కడైతే సింక్ సెల్ ఉన్నదో అందుకే ఇక్కడి నుంచి ఫుడ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మళ్ళీ మనం ఏటీపీని వాడతాం. ఇక్కడ వాడేమో ఏటీపీని, ఇక్కడ కూడా ఏటీపీని వాడతాం. ఓకే, సో రెండు చోట్ల సోర్స్ అండ్ సింక్ రెండు చోట్ల మనం ఏటీపీని వాడబోతున్నాం. ఓకే, నౌ as sugars are removed the osmotic pressure decreases and the water moves out of the phloem. ఓకే, ఒకసారి ఇక్కడ నుంచి ఈ ఫుడ్ లేదంటే షుగర్ వెళ్ళిపోయింది అంటే నీళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి. జైలం మళ్ళీ ఇచ్చేస్తుంది, నీళ్ళు తీసుకో, నాకు మళ్ళీ నువ్వు తర్వాత అక్కడ ఇవ్వాలి, అందుకే నేను నీ దగ్గర నుంచి ఎక్కువ తీసుకొని ఇచ్చేస్తుంది అనమాట. అది ఓకే, అది. సో ఫర్దర్ టు సమ్మరైజ్ ద మూవ్మెంట్ ఆఫ్ షుగర్స్ ఇన్ ద ఫ్లోయం బిగిన్స్ ఎట్ ద సోర్స్ where sugars are loaded or actively transported into sieve tube. Loading of phloem sets up a water potential gradient that facilitates the mass movement of the phloem. Okay, mass movement in the phloem. Now ఇదే ప్రెషర్ ఇక్కడ ఇదే దీని గురించి ఇక్కడ రాయడం అనేది జరిగింది. ఓకే, now phloem tissue is composed of sieve tube cells which form long columns with holes in their end walls called sieve plates. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం sieve plates అంటాం. ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ త్రూగా ఫుడ్ అనేది ఏమవుతుంది, ఫిల్టర్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, అది. Cytoplasmic strands pass through the holes in the sieve plates, so forming continuous filaments. As hydrostatic pressure in the sieve tube of the phloem increases, pressure flow begins. ఓకే, కంటిన్యూస్ ఫిలమెంట్స్ ఉంటాయి, సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ ఉంటాయి వాటి మధ్యన. ఓకే, ఆ స్ట్రాండ్స్ త్రూగా యాక్చువల్గా కంటిన్యూస్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఫర్ సపోజ్ ఒక సివ్ ట్యూబ్ ఇలా ఉన్నది అనుకోండి. ఓకే, వాటి మధ్యన ఇలాగా ఓకే ఇలా ఉంటుంది. సో దీని త్రూగా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది. అర్థమైందా? వాటి త్రూగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఫుడ్. ఓకే, అది. Now, as hydrostatic pressure in the sieve tube of the phloem increases, okay, pressure flow begins and the sap moves through the phloem. Meanwhile, let's say incoming sugars are actively transported out of the phloem and removed as కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇదే మీకు ఇచ్చారు, ఇక్కడ లీఫ్లో ఫుడ్ అనేది ఫామ్ అవుతున్నది, ఇక్కడ స్టోర్ అవుతున్నది. ఓకే, సో ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నది ఫుడ్ అనేది చూపిస్తున్నారు. అర్థమైందా? అది. నౌ the loss of solute produces a high water potential in the phloem and water passes out, returning eventually to xylem. మనం చదువుకున్నాం. A simple experiment called the girdling experiment అనేది చేశారు ఒకటి. నిజంగా జరుగుతున్నదా, ఫ్లోయం అనేది నిజంగా ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నదా, మనం ఎందుకు నమ్మాలి? ఈ థియరీ ఎంత బాగుంది, కానీ ఫ్లోయం అనేది ఫుడ్ని నిజంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నదా లేదా, షుగర్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నదా లేదా, దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఓకే గర్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. గర్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఇట్ వాస్ యూస్ టు ఐడెంటిఫై ద టిష్యూస్ త్రూ విచ్ ద ఫుడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఆన్ ద ట్రంక్ ఆఫ్ అ ట్రీ, అ రింగ్ ఆఫ్ బార్క్ అప్ టు ద డెప్త్ ఆఫ్ ద ఫ్లోయం లేయర్. ఓకే, ఇప్పుడు బార్క్ ఉన్నది ఇలాగా. ఓకే, ఒక ట్రీ ఉన్నది. ఓకే, ఈ ట్రీలో ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఫ్లోయం ఉన్నది, ఇక్కడ ఫ్లోయం ఉన్నది, ఇది ఫ్లోయం ఇది. ఓకే, సో ఆ ఫ్లోయం ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కట్ చేసి పడేశారు వాళ్ళు. ఓకే, ఇక్కడ వరకు
కట్ చేసి పడేశారు. సో ఈ ఏరియా కట్ చేసి పడేయడం వల్ల, ఈ ఏరియాస్ కట్ చేసి పడేయడం వల్ల ఇక్కడి నుంచి ఫుడ్ ఏదైతే వస్తున్నదో, ఇక్కడ నుంచి ఫుడ్ ఏదైతే వస్తుందో అది ఏరియాలోని స్టక్ అయిపోతుంది, ఇక్కడ మీదనే స్టక్ అయిపోతుంది, మరి కిందకి వెళ్దు. బికాస్ దిస్ ఫ్లోయం కెనాట్ ట్రాన్స్పోర్ట్ ఎనీ ఫుడ్. ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడే స్టక్ అయిపోతుంది. అర్థమైందా? లీవ్స్ నుంచి ఫుడ్ కిందకు వస్తున్నది, కిందకు వస్తూ వస్తూ ఇక్కడ కట్ చేసేయడం వల్ల ఏమైంది, ఫుడ్ అనేది ఇక్కడ మీదనే స్టక్ అయిపోయింది. అలా స్టక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఫుడ్ వచ్చి ఇక్కడ కలెక్ట్ అయిపోతున్నది, కలెక్ట్ అయిపోయి ఆ ఏరియా ఇలా స్వెల్ అయిపోతున్నది. ఓకే, అదే మనం చూసుకుంటాం. ఓకే, చూడండి ఇక్కడ ఏమైంది, ఫ్లోయం వరకు కట్ చేశారు, జైలంని కట్ చేయలేదు. ఫ్లోయం ఎప్పుడు బయట ఉంటుంది, జైలం లోపల ఉంటుంది. సో ఫ్లోయం వరకు కట్ చేసిన తర్వాత చూస్తే ఈ ఫుడ్ ఇక్కడ వరకు వచ్చేసి ఇగో ఇలా స్వెల్ అయిపోతున్నది. ఆ రీజన్ సన్నగా ఉన్నది ఇలాగా స్వెల్లింగ్ అయిపోతున్నది. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే, ఓకే అక్కడ వరకు వచ్చి ఫుడ్ కలెక్ట్ అయిపోయి కిందకి వెళ్ళలేకపోతున్నది, లీవ్స్ నుంచి ఫుడ్ కిందకి వస్తున్నది కానీ కిందకి వెళ్ళలేకపోతున్నది. బికాస్ ఫ్లోయం అనేది ఏదైతే ఉందో దానివల్ల ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఫ్లోయంని కట్ చేసడం వల్ల ఫుడ్ అనేది ఇక్కడ వచ్చి ఆగిపోతున్నది. ఓకే, అది సంగతి. ఓకే, సో దిస్ ఈస్ ద గర్డలింగ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఈ గర్డలింగ్ ఎక్స్పెరిమెంట్తో ఫైనల్గా ఏం చూపించారంటే, దిస్ సింపుల్ ఎక్స్పెరిమెంట్, వాట్ డస్ ఇట్ షో? This simple experiment shows that the phloem is the tissue responsible for translocation of food and the transport takes place in one direction, that is towards the roots. ఇది రూట్స్ పక్క ఎక్కువ డైరెక్షన్ జరుగుతున్నది అన్నది ఇది వాళ్ళు ప్రూవ్ చేశారు. ఓకే, సో దీంతో మనది ఫ్లోయం ఏదైతే ఉందో మనం కంప్లీట్ చేసేసుకున్నాం. దీనికి తప్ప ఇంకా దీంట్లో ఎక్స్ట్రాగా ఇంకేమీ లేదు. ఓకే, మ్యాక్సిమం మనం అన్ని కవర్ చేసుకున్నాం ఈ చాప్టర్లో. సో ఇవాళ మనం ఏం చదువుకున్నాం అంటే ప్రెషర్ ఫ్లో థియరీ గురించి. ఫ్లోయంలో యాక్చువల్లీ సోర్స్ టు సింక్ ఏదైతే ఉందో, ఫుడ్ ఎలా వెళ్తున్నది ఏమిటి, ఆ ప్రాసెస్ని మనం ఇవాళ నేర్చుకున్నాం. ఈ ప్రాసెస్లో మనం ఓకే ప్రెషర్ ఫ్లో హైపోథెసిస్ లేదంటే మాస్ ఫ్లో హైపోథెసిస్ గురించి నేర్చుకున్నాం. దేంట్లో అయితే ప్రెషర్ క్రియేట్ అవడం వల్ల, ఒక సొల్యూట్ పొటెన్షియల్ క్రియేట్ అవడం వల్ల హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్ సోర్స్ టు సింక్ ఏదైతే ఉందో ఫుడ్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఇంకోటి మనం ఏం నేర్చుకున్నాము అంటే సోర్స్ సింక్ రెండు వేరియబుల్గా ఉంటాయి, సీజన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎప్పుడు సోర్స్ లీఫే ఉండదు, ఎప్పుడు సింక్ రూటే ఉండదు, రెండు మారుతుంటాయి సిచ్యువేషన్ ఇంకా సీజన్ని బట్టి. లాస్ట్లో గర్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి నేర్చుకున్నాం. గర్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్లో మనం చూసింది ఏంటంటే ఫ్లోయం దాకా కట్ చేసి పెట్టేసి ఒక లెవెల్లోని, దాని తర్వాత చూస్తే మీదనున్న పార్ట్ ఇక్కడ మనం ఈ ఎక్స్పెరిమెంట్ చూసుకున్నప్పుడు ఏమైంది, ఫుడ్ వచ్చి ఇక్కడ కలెక్ట్ అయిపోయింది, కిందకి వెళ్ళలేకపోతున్నది రూట్ పక్క. సో దానివల్ల ఇక్కడ స్వెల్లింగ్ అయిపోతుంది రూట్లో, ఫుడ్ వచ్చి కలెక్ట్ అయిపోవడం వల్ల. సో దాంతో ప్రూవ్ అయ్యిందంటే ఫ్లోయం ఈజ్ ఎగ్జాక్ట్లీ ద వన్ ఓకే టిష్యూ vascular bundles which will be translocating the food or the sucrose or sugars from source to sink. ఓకే, అది అనమాట. సో దీంతో మంది ఈ చాప్టర్ డన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ చాప్టర్లో, ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సెషన్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఈ చాప్టర్లో మీకు ఇంకేమైనా మిస్ చేశారంటే ప్రీవియస్ లెక్చర్స్ నావి ఏవైతే ఉన్నాయో మొత్తం 5 లెక్చర్స్లో తీసుకున్నాను. సో 4 లెక్చర్లు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, అందులో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో దీంతో ఓకే లెట్స్ ఎండ్ టుడేస్ సెషన్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో గ్యారంటీగా కలుద్దాం. అప్పటి వరకు బాయ్ స్టూడెంట్స్, టేక్ కేర్.